ఆవుదూడ చెరువుగట్టు నీళ్లు తాగితే ఎప్పుడైనా చూడండి, ఎంతవరకు దిగగలదో అంతవరకే దిగుతుంది, అంతకు మించి దిగదు, మునిగిపోతుంది. జాగ్రత్తగా కాస్త మరీ గుల్లగా మరీ గట్టిగా ఉండని ప్రాంతం చూసుకుని, అది గిట్ట ఆనేలా ఉండాలి, మళ్ళీ కాలు లోపలికి వెళ్ళిపోకూడదు, అటువంటి ప్రాంతం చూసుకుని అక్కడ దిగి మూతి బాగా ముందుకు సాచి ఆ చెరువులోనో ఆ చలమలోనో నీళ్లు తాగి జాగ్రత్తగా బయటకు వచ్చేస్తుంది. అలాగ మన సంసారాల నుంచి మన జీవితాల నుంచి క్రమంగా బయటికి వెళ్ళిపోవాలి. ఏ పరమాత్మ తేజస్సు నుంచి ఈ సృష్టిలో ఊడిపడ్డామో తిరిగి ఆ పరమాత్మ తేజస్సులో కలిసిపోవాలి. అది మానవ జీవితానికి అంతిమ లక్ష్యం. ఆ పని దాన్ని లక్ష్యంగా చెప్పింది భారతీయ వేదాంత శాస్త్రం ఒక్కటే, రెండో మాట లేదు. అది సాధించు, అది సాధించు. అందుకే నేను మొదటి పాదంలో చెప్పా, నిన్ను నీ వెరుగుమా నీవే దైవంబని విశ్వమంతకు చాటు వేద భూమి. నిన్ను నువ్వు తెలుసుకో, ఏ చదువు వలనైనా సరే. అందుకే ఎన్ని విద్యలు చదివినా ఆధ్యాత్మిక విద్య చదవకపోతే విద్యలన్నీ దండగా. అందుకే భగవద్గీతలో భగవంతుడు విద్యలన్నింటిలోకి గొప్ప విద్య ఏది అంటే అధ్యాత్మ విద్య విద్యానాం అన్నారు. అన్ని విద్యల్లోనూ అధ్యాత్మ విద్య గొప్పది అన్నారు. నువ్వు టెక్నాలజీ చదువు, సైబర్ కాలేజీలో చదువు, హైటెక్ సొసైటీలో చదువు, ఇంకెక్కడ డిజిటల్లో చదువు, ఏం చేయి అంతిమంగా ఏమిటయా? సాటి మనిషిని మోసం చేయకుండా జీవించావా లేదా? అలాగే నువ్వు కూడా మోసపోకుండా జీవించావా లేదా? ఇది ముఖ్యం. ఇవాళ సైబర్ నాలెడ్జ్ పెరిగిన తర్వాత, టెక్నాలజీ పెరిగిన తర్వాత, డిజిటల్ వ్యవహారాలన్నీ పెరిగిన తర్వాత ఏ పత్రికైనా మీరు చూడండి, కనీసం ఒక పేజీ అంతా సైబర్ మోసాలే ఉంటున్నాయి. ఎందుకు ఉంటున్నాయి? మనిషి బుద్ధిలో మార్పు లేదు. కొత్తగా టెక్నాలజీ పెరిగింది అంటే మనిషి ఎలా ఆలోచిస్తున్నాడు అంటే, ఈ టెక్నాలజీ ద్వారా ప్రజల్ని దోచుకోవడం ఎలాగా? ఈ టెక్నాలజీ ద్వారా నేను బాగుండడం, ఆరోగ్యంగా ఉండడం, 10 మందిని ఆరోగ్యంగా ఉంచడం కాదు, ఈ టెక్నాలజీ ద్వారా ఎలా దోచుకోగలం. అందుకే యువతరం కోసం తెలుసునో తెలియదో ఒక ఆశ్చర్యకరమైన సమాచారం, ఆవేదనాపూర్వకమైన సమాచారం చెబుతున్నా. స్వాతంత్రం వచ్చినప్పుడు మన దేశ జనాభా 30 కోట్లు, ఇప్పుడు మన దేశ జనాభా 136 కోట్లు. 100 కోట్లు పెరిగింది 75 ఏళ్లలో. మనం సాధించిన ఘన విజయం ఏడవాలో నవ్వాలో తెలియదు. 30 కోట్లు అప్పుడు, ఇప్పుడు 136 కోట్లు. ఈ అభివృద్ధిని ఎవడో ఆపక్కర్లేదుగా. ఇది ఎవడు ఆపేది? ఎవరు చేయమని చెప్పక్కర్లేదు, దీన్ని ప్రోత్సహించాల్సిన పనే లేదు ఇక్కడ. 136 కోట్లు. కానీ ఆవేదనాపూర్వకమైన సమాచారం ఏమిటో తెలుసా? 30 కోట్ల జనాభా ఉన్నప్పుడు నా దేశంలో పేదవాళ్ళు 80% ఉన్నారు. 136 కోట్ల జనాభా ఉన్నప్పుడు కూడా నా దేశంలో పేదవాళ్ళు 80% ఉన్నారు. అమృతోత్సవాలు నిజంగా జరుపుకుందుకు మనకు అర్హత ఉందా? ఆ పేదవాళ్ళ దారిద్ర్యం తొలగనంత వరకు, ఆ గుడిసెల్లో ఉన్న వాళ్ళకి కాస్త మేడ కాపోయినా చిన్న గూడైనా లేనంత వరకు మనకి జరుపుకునే అర్హత ఉందా? ఇది విద్యార్థులు తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం. నేను బాగా చదువుకున్నా, మా నాన్న మంచి కాలేజీలో చేర్పించాడు, నాకేదో ఫీజు రీయింబర్స్మెంట్ కూడా వచ్చింది, నేను ఇది అయిపోగానే ఆస్ట్రేలియా వెళ్ళిపోతా, అమెరికా వెళ్ళిపోతా, ఇక్కడి నుంచి ఇప్పటికే ఓ అమ్మాయిని సెట్టింగ్ చేసి పెట్టేసుకున్నా, తీసుకుని వెళ్ళిపోతా, ఏకంగా గొడవలేదు, మేమిద్దరం సుఖంగా ఉంటాం అక్కడ, మళ్ళీ ఎప్పుడో వస్తాం, వచ్చేటప్పుడు విమానం దిగుతాం, వాటర్ బాటిల్ వేసుకుని వస్తాం. ఈ దేశంలో నీళ్లు మాకు నచ్చవు, అందుకని తిరుగుతాం, ప్రపంచం ఓ నెలలు తిరుగుతాం, పుణ్యక్షేత్రాలన్నీ తిరుగుతాం, శ్రీశైలంలో అభిషేకం చేస్తాం, కాశీలో అభిషేకం చేస్తాం, కనకదుర్గ పూజ చేస్తాం, దేశాన్ని మాత్రం దోచుకు తింటాం. ఇది వీళ్ళ సిద్ధాంతం. అన్ని పూజలు చేస్తాం, అన్ని అర్చనలు చేస్తాం, దేవాలయాలు విపరీతంగా కడతాం, అభిషేకాలు చేస్తాం, పొగిలి దండాలు పెడతాం, పొర్లి దండాలు పెడతాం, అన్ని ఉపవాసాలు చేస్తాం. పక్కవాడిని దోచుకోవడం మానం. ఏ వ్యాపారం చేసేవాళ్ళనైనా గమనించండి, ఎలా ధరలు పెంచేశారో విపరీతంగా. సామాన్యుడు బతకగలిగే పరిస్థితి లేదు. దీనికి మందు వెయ్యాలంటే పెద్దవాళ్ళకి నేను వెయ్యలేను కాబట్టి, నా పిల్లల వయస్సు వాళ్ళు ఇంకా వాళ్ళకంటే కూడా ఇంకా చిన్నవాళ్ళు కాబట్టి, ఈ యువతరానికి చెబితే ఏమైనా ఉపయోగం ఉంటుందన్న ఒకే ఒక లక్ష్యంతో వచ్చాను నేను. మీరు అర్థం చేసుకుంటే అంతే చాలు, ఇంకేం అక్కర్లా. వీళ్ళకి చెబితే ఉపయోగం ఉంటుంది ఖచ్చితంగా. వీళ్ళ మనస్సులో ఒక్క మాట గట్టిగా నాటుకున్నా వెంటనే ఆచరణలో పెడతారు. నాకు విద్యార్థుల మీద నమ్మకం ఉంది. వారి సహృదయానికి నమస్కారం. ఆచరణలో పెట్టాలి. ఎందుకు మనం నైతికంగా దిగజారిపోయి ఉన్నాం? సాంకేతికంగా ఇంత అభివృద్ధి చెందిన యావత్ ప్రపంచం, పోనీ సాంకేతిక అభివృద్ధి, వైజ్ఞానిక అభివృద్ధిలో మన పేర్లు లేకపోవచ్చు, విదేశీయుల పేర్లే ఉండొచ్చు, ఉండనియండి, పర్వాలేదు. ప్రపంచం అంతా ఒక్కటే, ఎవరైనా పర్వాలేదు. ఇప్పుడు బల్బు అనేది మనం వాడుకుంటున్నాం, అది ఎడిసన్ కనిపెట్టాడా, ఏలేశ్వరరావు కనిపెట్టాడా, పెద్ద విషయం కాదు. ఇక్కడ కనిపెట్టని వారి పేరే ఉండని, వారికి నమస్కారం చేద్దాం, అభ్యంతరమేం లేదు.
కానీ ఆ బల్బు ద్వారా మనం వెలుగు పొందుతున్నామా, లేకపోతే ఎవడికో షాక్ కొట్టించే ఏర్పాటు చేస్తున్నామా, అది ముఖ్యం కదా. ఈ ఆలోచన చేయాలి కదా మనం. అలా చెయ్యాలి అంటే మీ చదివే చదువుని మీరు కాస్త లోతుగా అధ్యయనం చెయ్యాలి. దాన్ని చాణక్య నీతి సూత్రాల్లో చాణక్యుడు చెబుతాడు, చదివే విద్యార్థి ఎలా అధ్యయనం చెయ్యాలో. యథా ఖాత్వా ఖనిత్రేణ భూతలే వారి విందతి తథా గురుగతాం విద్యాం శుశ్రూషురధిగచ్చతి. యథా ఖాత్వా ఖనిత్రేణ భూతలే వారి విందతి తథా గురుగతాం విద్యాం శుశ్రూషురధిగచ్చతి. నీటి కోసం గొయ్యి తవ్వినప్పుడు చూడండి, భూతలంలో ఎక్కడో అడుగున ఉన్న నీరు పైకి రావాలంటే ఎన్ని అడుగులైనా తవ్వాల్సిందే కదండి. 50 అడుగులు, 60 అడుగులు, 100 అడుగులు, అవసరమైతే 150 అడుగులు, మానట్లేదు. ఎందుకంటే నీరు పడాలి. నీరు పడకపోతే అక్కడ ఇల్లు కట్టుకోలేం, మనం కట్టుకునే ఉపయోగమే లేదు. ఇక్కడ ఈశాన్యంలో బావి కట్టుకోమంటారు, ఈశాన్యంలో బోరింగ్ పెట్టమన్నారు. ఎందుకని? ఈ దేశ భూభాగం ఈశాన్యంగా వాలి ఉంది, అది వాస్తు. నువ్వు ఈశాన్యంలో తవ్వితే 10 అడుగులు ముందే నీరు వస్తాయి. బాగా ఎత్తుగా ఉన్న నైరుతిలో తవ్వేవనుకో ఇల్లు కట్టి నువ్వు వెళ్ళిపోయాక వస్తాయి, ఇప్పుడు రావు, ఇంకా ఎక్కువ తవ్వాలి, అది వాస్తు. ఇది చైతన్యం. దీంట్లో చేతస్థం ఏమిటి? ఈశాన్యంలో బావి తవ్వకపోతే పిల్లాడికి పెళ్ళి అవ్వదు, దానికి వీడి పెళ్ళికి సంబంధం ఏంటి? పెళ్ళి అయితే ఆ బావిలోనో పడి చేస్తాడు వాడు. ఇది చేతస్థం. ఏది చైతన్యమో ఏది చేతస్థమో గమనించండి. బావి అక్కడ తవ్వమన్నారు అంటే అక్కడ వస్తుగతమైన కారణం ఇందాకే చెప్పుకున్నాం. నీళ్ళు ఏమిటి, బావి ఏమిటి, తవ్వింది ఏమిటి, దాని నుంచి కారణం చెప్పండి మీరు. దానికి పిల్ల పెళ్ళికి సంబంధం ఏమిటి? అసలు ఈ పిల్లకి పెళ్లి చేయాల్సిన అవసరం ఉందో లేదో కనుక్కోండి, ఈ పాటికి చేసుకుందేమో, మనకేం తెలుసు. ఇది అంత సంత. అంత ఇంట్లో ఏదైనా జరిగేసరికి నైరుతి పెట్టగోడ కట్టాం, ఈశాన్యం అడ్డగోడ కట్టాం, నువ్వు ఏ గోడ కట్టినా ఒకటేనండి. అక్కడ కట్టవలసిన గోడ కట్టలేదు. అమ్మాయి డాబా మీదకి వెళ్ళి మాట్లాడుతుంటే నువ్వు ఇక్కడ కూర్చొని అయింది, అప్పుడే అయిపోయింది సంసారం. వయసులో ఉన్న అబ్బాయి, వయసులో ఉన్న అమ్మాయి ప్రైవేట్గా దూరంగా వెళ్ళి ఎక్కడో మాట్లాడుతున్నారంటే సంథింగ్ సంథింగ్ సంథింగ్. నాకు మంచినీళ్ళు తాగే అవకాశం ఇచ్చారు, ధన్యవాదాలు. అంతే, ఖచ్చితంగా. నలుగురు నెలప్పుడు ఎందుకు మాట్లాడట్లా? ప్రైవేట్ ఉంది వ్యవహారం. ప్రైవేట్ అంటే ఏంటి? చదువు అయితే మాట్లాడచ్చు. అక్కడ తల్లి ఏమందో, తండ్రి ఏమందో, ప్రిన్సిపల్ గారితో మాట్లాడితే ఏమందో, సాటి ఫ్రెండ్తో మాట్లాడినా ఏమందో. కానీ మనం అంతా ప్రైవసీ కోరుకుంటాం. ఇదే ప్రైవసీ ఏమవుతుందో యువతరం గమనించండి. రేపు మీరు ప్రేమించి చేసుకున్న పెళ్ళిళ్ళలో కూడా ఇదే ప్రైవసీ సంసారాన్ని నాశనం చేస్తుంది. పెళ్ళయ్యాక కూడా ఇదే ప్రైవసీ. భార్య ఫోన్ భర్త చూడడానికి వీల్లేదు, భర్త ఫోన్ భార్య చూడడానికి వీల్లేదు. మరి ఇంకెందుకండి భార్యాభర్తల అనుబంధం? చూడడానికి వీల్లేదు నువ్వు అంటున్నావు అంటే సంథింగ్ సంథింగ్ సంథింగ్. లేకపోతే ఎందుకంటున్నావు అక్కడ ఏమి ఇబ్బంది లేనప్పుడు ఆ ఫోన్ అక్కడ బారేయచ్చుగా. హాల్లో ఎవరైనా వస్తే నాన్నగారు ఫోన్ అని పట్టుకొచ్చి ఇస్తారు కదా, నష్టమేముంది? ఇవ్వడానికి ఒప్పుకోవట్లే, నా ఫోన్ అవ్వడం ముట్టుకోవద్దని అంటున్నాము అంటే, ఒకటి చిన్నపిల్లలు ఉంటే అనొచ్చు, ఏదైనా పాడవుతుందన్న ఉద్దేశంలో. లేదా భార్యను కూడా ఫోన్ ముట్టుకోవద్దు అంటున్నామంటే తేడా ఉందన్నమాట అక్కడ. ఖచ్చితంగా ముట్టుకుంటే నష్టమేంటి? యాప్లనే డౌన్లోడ్ చేసుకుని చూడమని, మనకే ఏముంది ఇక్కడ? ఏమీ లేని కూడా భయపడ్డండి. ఏదో ఉన్నవాడే భయపడతాడు, ఆడైనా మోగైనా. దానికి ముఖ్యమైనది మనోనిగ్రహమే, వేరే లేదండి ఏది దారి. అందుకని సరిగ్గా ఈశాన్యం వైపు నీళ్లుంటే అక్కడ తవ్వమన్నట్టు తవ్వుతున్నావు, బాగానే ఉంది. ఎంతవరకు తవ్వుతావు? ఒక్కో చోట ఈశాన్యంలో 25 అడుగులకే నీళ్ళు వస్తాయి, ఒక్కో చోట 50 అడుగులకు కానరావు, ఒక్కో చోట 100 అడుగులకు కానరావు. తవ్వుతున్నావా లేదా? అదే యథా ఖాత్వా ఖనిత్రేణ భూతలే వారి విందతి. నీరు వచ్చేంత వరకు ఎంత లోతైనా తవ్వి 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 తవ్వేవాడు నీటిని సాధించినట్టే, విద్య తనకి వంట పట్టే వరకు ఎంత సమయమైనా ఎంత లోతుగానైనా చదివి 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 విద్యార్థి విద్యను వంట పట్టించుకోవాలి. పంట పట్టించుకోవడం కాదు, కంట పట్టించుకోవడం కాదు. ఇదివరకు మేము పంట పట్టించుకుని పాడయ్యాం, మీరు కంట పట్టించుకుని పాడవుతున్నారు. తేడా ఏమిటో తెలుసా? పంట పట్టించుకోవడం అంటే కంఠస్థం చేయడం. సంస్కృత శ్లోకాలు, ఇంగ్లీషు గ్రామర్ పాయింట్లు, లెక్కల్లో కూడా సూత్రాలు కంఠస్థం చేయించేవారు మా చేత. కానీ అర్థం చేయించాకే కంఠస్థం చేయించేవారు. అర్థం లేకుండా ఎవరు కంఠస్థం చేసేవారు కాదు. ఏదో పరీక్షల్లో గుర్తుండడం కోసం కంఠస్థం చేసేవారు. ఇప్పుడు అర్థంతో నిమిత్తం లేకుండా బట్టి పట్టిస్తున్నారు. లెక్కలు కూడా శుభ్రంగా స్టెప్స్ వేసేసి ఈ స్టెప్పు కంఠస్థం చేసి అక్కడ రాసి అంటే తినేయి కక్కాయి అయిపోయింది. ఇక్కడ తినదంతా కక్కేస్తే ఒంట్లోకి వెళ్ళింది ఏముంది? ఒంట్లోకి వెళ్ళాలి విద్య.
దానికోసం నీటి కోసం నీరు బావి కోసం తవ్వేవాడు తవ్వినట్టుగా తవ్వాలి. ఎలా తవ్వాలి, ఎక్కడ తవ్వాలి? తథా గురుగతాం విద్యాం శుశ్రూషు రధిగచ్చతి. గురువు పాఠం చెప్పి వెళ్ళిపోగానే ఎవరైనా సరే మీరు సాయంత్రం ఎప్పుడైనా ఆయన అలా ఏ గురువు గారైనా సరే, ఏ మెకానికల్ బోధించేవారో, సివిల్ బోధించేవారో, రకరకాల ఇంజనీరింగ్ విద్యలు బోధించేవారో, లేదు విద్యుత్ ట్రాన్స్ఫార్మేషన్ గురించి బోధించేవారో, ఎనర్జీ ట్రాన్స్ఫార్మేషన్ గురించి బోధించేవారో, ఏది బోధించినా పర్వాలేదమ్మా, ఇంగ్లీషు భాషలు ఏదైనా సరే, ఆ ఉపాధ్యాయుడు అలా వెళ్ళిపోతుంటే ఎవరైనా ఒక్కరు వెళ్ళి నాకు ఈ సందేహం ఉంది అని అడిగారా? అడిగితే ఆయనకి ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా? 100 మంది పాఠం విన్నారు, ఎవడో అడగలేదు, వీడు ఒక్కడో అడిగాడు, పాపం సందేహం ఉండేని. ఆ ఉపాధ్యాయుడు ప్రత్యేకంగా కూర్చోబెట్టి గంట అయినా చెబుతారండి. నేను ఉపాధ్యాయ వృత్తిలో 30 ఏళ్ళు ఉన్న వ్యక్తిగా చెబుతున్నా, మా ఉపాధ్యాయుడికి కోట్ల రూపాయల జీతం ఇచ్చినా కలగని ఆనందం మీ పాఠం బాగుంది సార్ అని విద్యార్థి అన్నప్పుడు వెంటనే కలుగుతుంది, మాకు వెంటనే కలుగుతుంది ఆనందం. చాలా కష్టమండి టెక్నాలజీ, అర్థం కాదు అనుకున్నా. మీరు అరటిపండులు వచ్చినట్టు చెప్పారండి గురువు గారు అని ఒక్కసారి మనం గురువు దగ్గర అనగలిగితే, ఆ గురువు రిటైర్ అయిపోయినా సరే 20 ఏళ్ళు పనిచేసేంత శక్తితో ఉంటాడు ఆయన. గురువు కావలసింది అది. ఊరికే దండాలు నమస్కారాలు కలిపి ఫోటోలు దిగడాలు కాదు ఇక్కడ. ఇవాళ గురువుల సందేహాలు అడిగేవారు లేరు. కానీ నా యాతన నేను చెబుతున్నా, నేను బయటికి రావడానికి కష్టంగా ఉందమ్మా, నేను బయటకు వచ్చానంటే ధర్మ సందేహాలు మొదలవుతున్నాయి ఇక్కడ. మమ్మల్ని మా ప్రాణాలు తినేస్తున్నారు. పోనీ ఇవేమన్నా ఉపయోగపడే సందేహాలంటే, మా మామగారు పోయారంటే గుళ్ళోకి వెళ్ళాలా వద్దా, మా మామగారు బాగానే ఉన్నారు, నాకు ఎందుకు గొడవ? ఇదే సందేహం, పనికిమాలిన సందేహం అంటారు దీన్ని. ఆచార సంప్రదాయాల గురించి అవి ఊరికో రకంగా ఉంటాయి, కులానికో రకంగా ఉంటాయి, కుటుంబానికో రకంగా ఉంటాయి. మేము ఎలా చెబుతామండి అర్థం లేకుండా? లేకపోతే సొంత సమస్యలు, మా అబ్బాయి బాగానే ఉన్నాడు కానండి, మీ అబ్బాయి గురించి నేనేం చెప్పలేనమ్మా. దానికి ఇక్కడే రెడీమేడ్ పరిష్కారాలు ఏమి ఉండవు ఇక్కడ. పైగా నేను చెప్పదలుచుకున్నవన్నీ నా ప్రవచనాల్లో హాయిగా చెబుతూనే ఉన్నాను. పెద్దవి చిన్నవి అన్ని రకాల వీడియోలు ప్రపంచం అంతా ప్రసరిస్తూనే ఉన్నాయి. వాటిలో సమాధానాలు దొరుకుతాయి. ఇంక కొత్తగా నీ ఒక్కళ్ళకి చెప్పేదేం లేదు ఇక్కడ. ఏదైనా పురాణాలో, సాహిత్యమో, తత్వమో ఏదైనా గ్రంథం చదివి అందులో విషయం ఏదైనా అర్థం కాకపోతే అడిగితే మేము కొంచెం చదువుకున్నాం కాబట్టి చెబుతాం, అది పర్వాలేదు, దాంతో ఇబ్బంది ఏం లేదు. కానీ అవి కాదండి మమ్మల్ని అడిగేవి, అంత సొంత విషయాలే. అందుకే సొంత బాధ తట్టుకోలేక మేమేదో అవతార పురుషులు అనుకుంటారు. మేము ఇలా అనగానే అది అలా ఏం లేదమ్మా, మా బాధలు మాకున్నాయి. సీత కష్టాలు సీతవేతే, పీత కష్టాలు పీతమన్నారు. ఎవడి కష్టాలు వాడుకోండి. ఇది కాదండి విద్య. తవ్విన కొద్దీ లోతుకు వెళ్ళడం అంటే సూక్ష్మ దృష్టితో చూడడం, సూక్ష్మ దృష్టితో చూడాలి. ఇంజనీరింగ్ కళాశాల కదా, మహానుభావుడు. ఇంజనీరింగ్ అంటే గుర్తొచ్చేవారు ఎవరండి? మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఆయన ఉదాహరణ ఒకటి చెబుతా, సూక్ష్మదృష్టి అంటే ఏమిటో. ఆయన ఒక విద్యార్థి కళాశాలలో మొదటి స్థానం వస్తే 116 ఇస్తానని ప్రకటించాడు. ఆ రోజుల్లో నేను చెప్పేది సుమారుగా 150 ఏళ్ల క్రితం. అప్పుడు ఆ రోజుల్లో 100 ఏళ్ళు దాటిపోయిన చరిత్ర. 116 చాలా ఎక్కువ. ఇవాళ ₹1,00,000 పైన ఇచ్చినట్టే. ఆయన ఇస్తానని ప్రకటించాడు. ఆ కుర్రాడు ఎవరో పేరు చెప్పారు. వెంటనే ఆయన వేదిక మీద ఉండి, బాబు నువ్వు తర్వాత రేపు ఉదయం 10:30కి రావయ్యా, నేను ఇస్తాను అన్నాడు. ఈ కుర్రాడు అరగంట ఆలస్యంగా వెళ్ళాడు, 11ంటికి వెళ్ళాడు. 11:15 కూడా అయింది. ఆయన ఈ అబ్బాయి కోసం వేచి చూశాడు. 10:30 టైం ఇచ్చాడు కదండి ఆయన చూశాడు. ఆయన అంత పెద్ద ప్రపంచ ప్రసిద్ధమైన ఇంజనీరింగ్ శాస్త్రవేత్త. ఆయన వేచి చూశాడు క్రమశిక్షణ ప్రకారం. 10:30కి ఆ అబ్బాయి వస్తాడు కదా, నేను 10:25కి అక్కడ ఉండాలి కదా అని తన ఇంట్లో ఉండే ఒక గదిలో ముందు హాల్లో, డ్రాయింగ్ రూమ్ అంటాం కదా, అక్కడికి వచ్చి ఆయన కూర్చున్నాడు. ఆయన జపం చేసుకుంటూ కూర్చున్నాడు. ఈ కుర్రాడు 10:30కి వస్తాను కూడా 11:15కి వచ్చాడు. సరే నమస్కారం చేశాడు. తీసుకోవయ్యా, నీకోసమే అట్టి పెట్టాను అన్నాడు. ఆ కుర్రాడు బయటికి వెళ్ళాడు. వాడికి అనుమానం వాడికి ఉంటుంది కదా, లెక్క చూసుకున్నాడు. అందులో ₹16 తగ్గాయి, 100 ఉన్నాయి. వాడికి అనుమానం వచ్చింది, ఏమండి 116 ఇస్తానన్నారు, 100 ఇచ్చారు అన్నాడు. 45 నిమిషాలు ఆలస్యంగా వచ్చో 16 కట్ చేశాను పొమ్మని చెప్పాడు ఆయన. ఇదే లెక్క, మనిషికి నేర్పాలంటే ఇదే లెక్క. నువ్వు రమ్మన్న చోటుకి రావాలా వద్దా? ఇంత పెద్దవాడిని నేను 10:30కి రాగలిగితే నువ్వు రాలేవా? చదువుకునే కుర్రాడివి, నీకు 45 నిమిషాలు ఆలస్యమా? దాని విలువ తెలియాలి కదా, సమయం విలువ. అందుకే 16 తగ్గించా, వెళ్ళని చెప్పాడు ఆయన. అంటే జీవితంలో నువ్వు ఎంత గొప్ప విద్యార్థివైనా క్రమశిక్షణ పాటించినప్పుడు దేనికి నీ చదువు ఎక్కడ? మాటికి నిశ్శబ్దంగా ఉండండి అని చెబుతున్నామంటే బాగా గోల్ చేయడానికి అలవాటు పడిపోయాం మనం.
10 చెప్పించుకోవాల్సి వస్తుంది. పైగా అది కూడా నాకు ఆశ్చర్యం, దయచేసి 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 అనే మాట ఉపాధ్యాయుడి నోట వచ్చిందంటే అది ఉపాధ్యాయుడికి కాదండి, విద్యార్థికి అవమానం. ఆ మాట రానివ్వకూడదు. గురువులు మనని దయచేసి అనడం ఏంటండి, కర్మ కాకపోతే. ఇంగ్లీష్ అలవాటు పడిపోయి ప్లీజ్ అంటాం, ప్రతిదానికి అలవాటు కాబట్టి మనం అనేస్తున్నాం. ఉపాధ్యాయుడు ఆజ్ఞాపించాలి, మాట్లాడకండి అంతే, మాట్లాడద్దు. దయచేసి నిశ్శబ్దంగా ఉండండి అంటే ఆయన దయచేసేది మనం ఎట్లా వీడప్పుడు వీడు పెద్దవాడైపోయాడు వాడికంటే. కానీ వీళ్ళ పరిస్థితి ఎవరిని ఏం అనలేము.